హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు 3 వెజ్జీ రోటీ అండ్ ఎగ్ రోస్ట్ రెసిపీ అని. అసలు ఏంటి ఇక్కడ పింక్ కలర్గా రోటీ కనిపిస్తుంది, బట్ 3 వెజ్జీ రోటీ అంటుంది అని అనుకుంటున్నారు కదా. సో వీడియో మొత్తం చూసేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్ రోస్ట్ కోసం 5 ఎగ్స్ తీసుకున్నాను. అవి సాల్ట్ వేసేసి బాయిలింగ్కి పెట్టేశాను. ఇవే అండి 3 వెజ్జీస్: క్యారెట్, బీట్రూట్, సొరకాయ. క్యారెట్, బీట్రూట్, సొరకాయ అంతా పొట్టు తీసేసి వాష్ చేసేసుకొని ఇలా చూస్తున్నారు కదా, గ్రేటర్తోని నేను మొత్తం తురిమేసుకుంటున్నాను. అలా మొత్తం తురిమేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోనే ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి వేసి కొంచెం సాల్ట్ వేసేసి చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఒక గిన్నె పెట్టేసి పక్కన ఒక 10-15 మినిట్స్ వరకు మగ్గబెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ బాయిల్ అయిపోయిన ఎగ్స్ తీసుకున్నాను. ఇలా పొట్టు తీసేసి వాష్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ అన్నీ ఫైన్గా చాప్ చేసేయాలి. పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి క్రష్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటోస్ వేసేసుకొని కలిపేయాలి. ఇప్పుడు కొంచెం సరిపోయేంత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి టొమాటోస్ అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కరివేపాకు ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది, కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి టొమాటోస్ అంతా సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి వేసేసి కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఇలా చూపిస్తున్నట్టు 2 పార్ట్స్గా చేసేసుకోవాలి. ఎగ్స్ వేసే ముందరే ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులో ఎగ్స్ అన్నీ ప్లేస్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఎగ్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్లోగా ఇలా ఎగ్స్ అన్నీ తిప్పేసుకోవాలి. సో ఈ స్టేజ్లో మళ్ళీ కరివేపాకు కట్ చేసినది వేసేసి మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేయాలి. మనం ఎగ్ రోస్ట్ డ్రైగా అన్నా చేసుకోవచ్చు, లేదంటే సెమీ గ్రేవీ లాగా అయినా చేసుకోవచ్చు. సో సెమీ గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎగ్ రోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ రోటీస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, సో అవి చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. మీకు ఒకవేళ చపాతీ పిండి ఏమన్నా మరీ టూ సాఫ్ట్ అనిపిస్తే కొంచెం పిండి వేసేసుకొని కలిపి పెట్టేసుకోండి. తర్వాత చపాతీలు ఇలా రుద్దేసుకోవాలి. చపాతీ అంతా రుద్దేసుకున్నాక కొంచెం నువ్వులు వేసేసి చపాతీ కర్రతోని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. పెన్నం మీద చపాతీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసేసి చపాతీ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చపాతీ ఒక హాట్ బాక్స్లో అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా క్లాత్లో వేస్తున్నాను, సో సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. అలా అన్ని చపాతీలు ఫ్రై చేసుకున్న తర్వాత నేను క్లాత్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలాసేపు వరకు సాఫ్ట్గా ఉంటాయి అండ్ డ్రై అవ్వవన్నమాట. తర్వాత ఇలా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా, చూడ్డానికి కలర్ఫుల్గా ఎగ్ రోస్ట్ అండ్ రోటీ, సైడ్కి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి అందరు ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.